సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ భారతదేశంలో దర్శించిన వివిధ జలరాశుల గురించి రాసిన యాత్రా స్మృతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. సుమారు 100 ఏళ్ల క్రితం చేసిన రచన ఇది. జీవనలీలలో ఈ భాగంలో భారతదేశంలో ఇరిగేషన్ ఇంజనీరింగ్లో ఒక అద్భుతంగా చెప్పుకోబడే సోలనీ బ్రిడ్జ్ గురించి చూద్దాం. రూర్కీ వద్ద గల సోలనీ నదిపై 1842-1853 మధ్యకాలంలో ప్రఖ్యాత బ్రిటిష్ ఇంజనీర్ సర్ కట్లే ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన నిర్మాణంగా ఆక్విడక్ట్ నిర్మించబడింది. ఇక్కడ సోలనీ నదిపై గంగా కాలువను చూడొచ్చు. 1926-27లో కాకాసాహెబ్ రూర్కీని సందర్శించినప్పుడు రచించిన వ్యాసం ఇది. మరి వినండి. నదిపైన కాలువ. బ్రాహ్మణ్యం మర్చిపోతే అది రాఖీ పండుగ, లేకపోతే మాత్రం శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ. ఆనాడు మేము రూడంకి చేరుకున్నాము. వేణిప్రసాద్ నన్ను చూడగానే దోస్తీ చేసుకుంటూ ఇలా అన్నారు: బాబాయ్ గారు, ఇవాళ మీ చేత్తో యజ్ఞోపవీత ధారణ జరగాలి. ఇక్కడ బ్రాహ్మణులు సరిగా వేదపఠనం చేయలేరు. తమరు మహారాష్ట్రులు, మీరే నాకు యజ్ఞోపవీతం చేయించాలి అని. వేణిప్రసాద్ గారి మామగారు పరమభక్తులు. జంధ్యాలపై వారితో చర్చ జరిగినది. ఉత్తర హిందూ దేశపు బ్రాహ్మణులు కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాకుండా బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు 3 వర్ణాల వారు నియమితానుసారంగా యజ్ఞోపవీతం ధరించి సంధ్యావందనాది నిత్యానుష్ఠానము ఆచరించాలని కోరుతారు. ఇక్కడ ప్రజలలో గొప్ప పట్టుదల ఉన్నది. దానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణేతరులు యజ్ఞోపవీతం ధరిస్తామని అంటే మహారాష్ట్ర బ్రాహ్మణులు కలే అద్యంతయో స్థితి అను వచనానుసారంగా ఎంత మూర్ఖంగా పట్టుబట్టి కూర్చుంటారంటే వాళ్ళ దృష్టిలో మిగతా 2 వైశ్య, క్షత్రియ వర్ణాలు లేనట్లుగానే వ్యవహరిస్తారు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యజ్ఞోపవీతం ధరించే అధికారం కలవారు దానిని ధరించడం పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. కాళ్ళు కడుపులు పట్టుకొని యజ్ఞోపవీతం ధరించే అధికారం సంపాదిద్దామని ఉన్నవాళ్లకు ద్విజత్వం ప్రసాదించే పట్ల కఠినమైన అడ్డంకులు కల్పించారు. ఈ చర్చ విన్న మీదటనే వేణిప్రసాద్ గారికి ఇవాళ నాకు యజ్ఞోపవీతం దొరికేటట్లు లేదు అనిపించింది. ఆయన ఇలా వాదనకు ఉపక్రమించారు: కలియుగంలో ఏదైనా సంభవమే. నదిపై నుంచి నది ప్రవహిస్తూ ఉంటే అటువంటి స్థితిలో మహారాష్ట్ర బ్రాహ్మణులు సైతం నాకు యజ్ఞోపవీతం ధరింపజేయగలరు. వాదనకు ఒప్పుకున్నాం. విషయం మార్చి కలియుగ భగీరథుల ప్రజ్ఞాపాటవ సూచకమైన గంగానదిపై నుంచి మరల్పబడిన కాలువ వైపు సాగింది. మానవుల ఈ ప్రతాపాన్ని చూడటానికి మధ్యాహ్న వేళ మేమంతా బయలుదేరాము. గంగ కాలువ పట్టణ సమీపం నుంచే పారుతున్నది. కుర్రవాళ్లు అందులో చేపలలా ఆడుతున్నారు. కాలువ ఒడ్డును అనుసరించి మేము ఆ ప్రఖ్యాత వంతెన వరకు వెళ్ళాము. ఆ దృశ్యం అతి మనోహరంగా ఉన్నది. వంతెన దిగువను పేద బ్రాహ్మణుని పోలి సోలనా నది సాగిపోతుండగా తన విస్తారాన్ని కించిత్తు కూడా తగ్గించుకోకుండా అదే వేగంతో ఉద్ధృతంగా పైనున్న కాలువ ద్వారా గంగ ప్రవహిస్తోంది. వంతెన మీద నీటి ఉద్ధృతం 2 వైపులా తలుపులు విరగగొట్టే ఏనుగు తొండాలతో చిమ్మినట్లు నీరు జలపాతంలా ఉరుకుతుందేమో అనిపిస్తుంది. వంతెన తలుపుల మీద నిలబడి కాలువ ప్రవాహం కేసి చూస్తే ఆ ప్రవాహం యొక్క ప్రభావం బలంగా మనసు మీద పడుతోంది. దుఃఖితులైన మనుష్యులకు ఉద్వేగాన్ని కలిగించే కొత్త కొత్త సంగతులు ఎలా పుట్టుకు వస్తాయో అలాగే కాలువ నీటిలో కూడా రకరకాల సంగతులు పుట్టుకొస్తాయి. అత్తవారింట అడుగుపెట్టిన కోడలు తన మనస్సులో అనేక సంగతులు అణచిపెట్టుకొని కొత్త ఇంట్లో ఉన్నట్లుగా ఈ గంగానది
పరతంత్ర పుత్రి తన ఉద్వేగాన్ని అణిచిపెట్టుకుని ఉంటుంది. ఆ కాలువ విస్తారాన్ని చూస్తే ప్రథమ దర్శనంలోనే ఇది ఒక ధనమత్తురాలైన సేఠాణి శెట్టి భార్య అనిపిస్తుంది. దగ్గరగా వెళ్ళి చూస్తే శ్రీమంతనానికి అట్టడుగున ఆమె ముఖంలో పారతంత్ర దుఃఖఛాయలు విస్పష్టంగా గోచరిస్తాయి. పైనుంచి దిగువకు చూస్తే నిమ్నగా సోలనా నది క్షీణించినా స్వతంత్రమైన ఆ ప్రవాహం ఇరువైపులా ఆకర్షకంగా కనిపిస్తోంది. నీటి యొక్క దూకుడు రెండు వైపులా కట్టిన గోడలు ప్రవాహగతిని ఉధృతాన్ని అడ్డటం వలన కొంత నీరు కట్టల్ని త్రెంచుకొని సోలనా నదిలో పడుతోంది. ఆ పడ్డం సోలనాను అపహాస్యం చేస్తున్నట్లు ఉన్నది. మేము వంతెన మీద నుంచి కిందకు దిగి వెళ్ళి సోలనా నది ఒడ్డున కూర్చున్నాము. సోలన పైనుంచి ప్రవహించే నది చేసే ఉపకారాన్ని తిరస్కరించగల అభిమానవతి కాదు. అయితే లోభదృష్టితో దయాధర్మ భిక్ష కోసం ఆశపడేటంత హీనురాలు కాదు. హీనత కొంచెం కూడా ఆమెలో లేదు. అభిమానవతిగా ఉండడం ఆమెకు అంతగా శోభించదు. నిర్వ్యాజమైన స్వాభావికత ప్రయత్నపూర్వకమైన ఉదాత్త చరిత్రం కన్నా అధికమైన శోభను ఆమెకు సమకూరుస్తుంది. భగీరథ విద్యలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ నీటి ప్రవాహాన్ని 6 విధాలుగా తరలించుకొని వెళ్ళవచ్చు. అందులో క్రింద నుంచి ఒక ప్రవాహం పోతుండగా మీద నుంచి మరొక ప్రవాహాన్ని తీసుకువెళ్లే విధానం అత్యంత కఠినమైన అద్భుతమైన కార్యంగా పరిగణించారు. ఇటువంటి రైలు మోటారు మార్గాల్ని చూశాను, కానీ దేశం మొత్తంలో నాకు తెలిసినంతవరకు ఈ రకమైన జలప్రవాహం ఇది ఒక్కటేనని నా అభిప్రాయం. సంస్కృతిపరంగా గమనిస్తే యావత్తు భారతవర్షం ఈ విధంగా ఉన్నది. ఇక్కడ ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి కలదు. అనేక సందర్భాలలో ఇవి కలిసినప్పటికీ ఇవి పరస్పరం తగుమాత్రపు దూరంలో ఉండటం చేత వీటి మధ్య కొంత అస్పష్టత అలానే ఉండిపోయినది. 1926-27 ఇది నదిపైన కాలువ. వచ్చే భాగంలో మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.